ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, నిన్నటి సత్సంగంలో పాండవులు పాంచాల దేశ రాజ్యమైనటువంటి కాపిల్య నగరానికి స్వయంవరం వేదిక వద్దకు చేరుకున్నట్లుగా తెలుసుకున్నాం. చిత్రరథుడు పాండవులకి ఒక సూచన చేశాడు. మీరు పురోహితుణ్ణి మీ వెంట పెట్టుకుని వెళ్ళండి. ఒక పురోహితుడు మీకు అవసరము. ఈ పురోహితుడి యొక్క ఆశీర్వాదంతో మీరు అనేకమైనటువంటి విజయాలు పొందబోతున్నారని సూచించాడు. వీళ్ళు వచ్చేటప్పుడు దారిలో ఆ యొక్క చిత్రరథుడి సూచన ప్రకారం ఆ దౌమ్యునుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈ దౌమ్యునుడు ఎవరు అంటే వ్యాస భగవానుని యొక్క శిష్యుడైనటువంటి దేవలుడి యొక్క సోదరుడు. దౌమ్యునుడు గొప్ప అనుష్ఠానం కలిగినటువంటి దైవజ్ఞుడు. ఆయన త్రికాల జ్ఞాని. పాండవులు వెళుతున్నటువంటి పనిని గ్రహించి వారిని ఆశీర్వదించి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి పంపించాడు. ఆ తదుపరి భాగాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. అక్కడికి వచ్చినటువంటి వీరులందరూ కూడా వారికి ఏర్పాటు చేసినటువంటి స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. దుష్టజుమ్నుడు వచ్చాడు. వచ్చి మత్స్యయంత్రం గురించి వివరించాడు. ఈ మత్స్యయంత్రం గొప్ప శక్తివంతమైనది. ద్రౌపదిని జయించాలంటే మత్స్య యంత్రాన్ని కొట్టినటువంటి వారికే అవకాశం ఉంటుంది అని ఆ చేయాల్సినటువంటి విధానం అంతా చెప్పాడు. ఈ ధనస్సుని ఎవరైతే ఉపయోగించగలుగుతారో ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి ఆ బాణాలు తీసుకొని పైన తిరుగుతున్నటువంటి ఆ యంత్రాన్ని కింద నీటిలో ఆ నీడను చూసి, యంత్రం పైన ఉంటుంది, కింద ఒక నీటి పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో పైన యంత్రం నీడ కనపడుతూ ఉంటుంది. అంటే కింద ఈ నీడను చూసి పైన తిరిగేటువంటి యంత్రాన్ని కొట్టాలి. అలాంటి వారికే ద్రౌపది దక్కుతుందని చెప్పాడు. ఇక్కడ అసలు ఈ దుష్టజుమ్నుడు ద్రౌపది ఎవరు? ద్రోణాచార్యుణ్ణి వధించటం కోసం ఆయన తపస్సు చేసి ఒక యాగం చేసి యాజుడు ఉపయాజుడు అనేటువంటి వాళ్ళ ద్వారా ఒక యాగం చేస్తే దాంట్లో దుష్టజుమ్నుడు వచ్చాడు. ద్రోణుడి చావు కారణం కావాలి, ఒక వీరుడు కావాలి, అటువంటి ద్రోణుణ్ణి సంహరించేటువంటి వాడు నాకు కుమారుడుగా కావాలని కదా అతని యొక్క సంకల్పం. అలాగే అర్జునుడిని వివాహం ఆడాలి, అర్జునుడు నా అల్లుడు అవ్వాలి కదా ద్రౌపదుడి సంకల్పం. ఆ విషయాలేమి వచ్చినటువంటి ఆ యువరాజులకి ఎవరికి తెలియదు, కానీ ఒక్క శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి వాళ్ళలో ఈ 5 బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళు పాండవులుగా గుర్తించి పక్కన ఉన్నటువంటి బలరాముడితో చెప్తున్నాడు, లక్క ఇంటిలో పాండవులు చనిపోలేదు, తప్పించుకొని మారువేషాలలో ఇక్కడికి వచ్చారు అని. అప్పుడు బలరాముడు వాళ్ళని చూసి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే కుంతి వాళ్ళకి మేనత్ అవుతుంది. కుంతీదేవి పిల్లలు కదా వీళ్ళందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళు. కృష్ణుడు అంటే కుంతి అంటే కృష్ణుడికి చాలా ప్రేమ. అందువల్ల ఆ వాత్సల్యంతో వీళ్ళని చూడగానే ఎంతో ఆనందించారు బలరామకృష్ణులు. ఇక వీళ్ళంతా విన్న తర్వాత ఇది పెద్ద విషయం కాదు మాకు, గొప్ప గొప్ప యుద్ధాలు చేసాము, మాకు ఆ విద్యలు వచ్చు ఈ విద్యలు వచ్చు అని అందరూ కూడా విర్రవీగారు. విర్రవీగి ఒక్కొక్కళ్ళు బయలుదేరి ఆ మత్స్యంత్రం యొక్క ధనుసు దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు, జరాసంధుడు, సాత్యకి, శిశుపాలుడు వీళ్ళందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ
ధనస్సు వాళ్ళకి మాట వినలేదు. దానిలో ఎవరు కూడా వింటినారా అంటారు. అంటే ధనస్సుకు ఉండేటువంటి తాడు ఎక్కించాలి, సిద్ధం చేయాలన్నమాట. అలా సిద్ధమే చేయలేకపోయారు. యుద్ధం దాకా ఏం చేస్తారు వీళ్ళు? అంటే వీళ్ళకి ఆ అర్హత లేదు, ఆ ధనస్సు వీళ్ళకి ప్రసన్నం కాలేదు. ఆ ధనస్సు ఎవరు? ఒక ముని ఒక కార్యం కోసం, అంటే ద్రౌపది ఏ కారణం చేత జన్మించిందో ఆ కారణం కోసం ఎవరైతే ఆ కారణజన్ముడు ఉన్నాడో ఆ కారణజన్ముడు వస్తే తప్ప ఆ ధనస్సు సహకరించదు. వీళ్ళకి ఎవరికి సహకరించలా. ఈ మర్మం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఇక ఆ రాజులందరూ కూడా ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళకి ఎవరికి కూడా అది సాధ్యం కాలేదు. దాంతో ద్రౌపదుడు వచ్చి, నేను ఎంతో ఆశలు పెట్టుకున్నాను, ఇంతమంది ఇన్ని రాజ్యాల నుంచి వచ్చినటువంటి యువరాజులు ఇక్కడ ఉండి ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఆ ధనస్సుని ప్రసన్నం చేసుకోలేకపోయారు, మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయారు, మీలో వీరులే లేరా అని బాధపడతాడు. అప్పుడు దుర్యోధనుడు, నువ్వేదో మాయ చేస్తున్నావు, మాయాధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టావు, మమ్మల్ని పిలిచావు, మమ్మల్ని అవమానించావు, నీ ఉద్దేశం వేరే ఉంది, ఇదేదో మంత్రతంత్రాలతో కూడినటువంటిదని కలహానికి కాలు దూవుతాడు. దాంతో అప్పుడు బ్రాహ్మణ సమూహంలో నుంచి మంచి బాహువులు కలిగినటువంటి దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఒక వీరుడు లెగుస్తాడు. అనుమతిస్తే నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు. ఎక్కడ వీళ్ళలాగా విర్రవేగలేదు, వినయంగా మాట్లాడతాడు. బ్రాహ్మణులకి అనేకమైనటువంటి విద్యలు తెలుసు, అస్త్రశస్త్ర విద్యలు తెలుసు. బ్రాహ్మణుడు కొన్ని సందర్భాల్లో యుద్ధం కూడా చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఈ రాజులందరికీ కూడా ఈ ధనుడు విద్యలు నేర్పించేవాళ్ళు బ్రాహ్మణే. వాళ్ళు రాజగురువులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా సరే దేంట్లో అయినా పాల్గొనేటువంటి అర్హత ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళల్లో ప్రత్యేకంగా అతిథులుగా వచ్చారు బ్రాహ్మణులు కూడా. వాళ్ళు ఒక పక్క రాజు ఇచ్చేటువంటి సంభావనలు సత్కారాన్ని గ్రహించడానికి, ఆ వేడుకను చూడటానికి, అలాగే పాల్గొనడానికి కూడా అర్హత ఉంది. కాబట్టి ఈ ఆ తేజస్సు కలిగినటువంటి అందమైన యువకుడిని చూసి ఇతను వీరుల్లాగా ఉన్నాడని చెప్పేసి అనుమతించారు. అతను వచ్చి ముందుగా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అని చెప్పి ఆ యొక్క ధనస్సు దగ్గరికి వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుని తయారు చేసినటువంటి ఆ ముని ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క ఆశీస్సుల కోసం, ఆయన అనుమతి కోసం ఆ పని ప్రారంభించబోతున్నాను, నాకు మీరు దీవించండి అని సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు ఆ ధనస్సుని పట్టుకున్నాడు, అవలీలగా పైకి లేపాడు, వింటినారిని సంధించాడు, బాణాలు ఎక్కుపెట్టాడు, మత్స్యయంత్రాన్ని కొట్టాడు. హర్షధ్వానాలతో బ్రాహ్మణులందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. ఎదురుగా ఉన్నటువంటి ఆ యువరాజులందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఇతను నిజంగా బ్రాహ్మణుడేనా, ఇతనికి ఇది ఎలా సాధ్యమైనది అనుకున్నారు. కానీ వారిలో కొంతమంది బ్రాహ్మణులకి మంత్ర తంత్ర శాస్త్రాలు తెలుసు, ఏదో ఇతనికి ఉపాసన ఉంది, అందుకనే ఇతను ఆ విల్లంబులు ఎక్కుపెట్టగలిగాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ద్రౌపదిని దక్కించుకున్నాడు. ఇది అతని యొక్క ప్రతిభ. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. అతనంతటా అతను మనం చూస్తుండగానే తన నైపుణ్యంతో ఆ మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు. కానీ ఇక్కడ ద్రుపదుడు మాత్రం దుర్మార్గంగా ఈ మాయా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి మనల్ని అవమానించాడని దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆ ద్రుపదుని మీద ఎగబడతారు. అప్పుడే ద్రౌపదిని చేగించుకున్నటువంటి అర్జునుడు వీరుడు కదా, గమనిస్తూ ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు, నవ్వాడు. ఎప్పుడైతే కౌరవులు, ఈ కర్ణుడు వీళ్ళందరూ కూడా ద్రుపదుడి మీద ఎగబడుతున్నారో ఇక యుద్ధం జరగక తప్పదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ మహారాజుకి అల్లుడయ్యాడు కదా, మహారాణిని చేజిక్కించుకున్న దాని మీద
తన బాధ్యతగా, ఆగండి రాజులారా, ఇది సభా మర్యాద కాదు, స్వయంవరం నిబంధనల ప్రకారం మత్స్యంత్రాన్ని కొట్టినవారు మాత్రమే ఈ రాణిని చెగించుకోగలరు. ఇప్పుడు యువరాణిని నేను చెగించుకున్నాను కాబట్టి ఈ రాజ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా నాకుంది. మీరు ఎవరైనా అడుగు వేస్తే నేను జవాబు చెప్పాల్సి వస్తుంది అని అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు, భీముడు, ఆ ఎగబడ్డటువంటి ఆ కౌరవులు, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళున్నారు కదా, జరాసంధుడు, వీళ్ళందరూ ఎగబడేటప్పటికి వాళ్ళతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్జునుడు సంధించేటువంటి ఆ అస్త్రాల దాటికి కర్ణుడు విలవిల్లాడిపోయాడు. ఒక్కసారి కర్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఏమిటిది? ఇంత గొప్ప నైపుణ్యం వేరే ఎవరికీ ఉండదు, ఒక అర్జునుడికి తప్ప. ఇతను అర్జునుడేనా? అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే లక్క ఇంట్లో చనిపోయారు కదా పాండవులు. ఇతను ఎవరో ఒక తపస్వి ఉంటాడు, ఏదో వరాలు పొందుంటాడు. ఎందుకంటే నన్ను ఓడించగల సామర్థ్యం ఒక పరశురాముడు, మా గురువులు అయినటువంటి పరశురాముడు, తర్వాత ఇంద్రుడు, తర్వాత అర్జునుడు, వీళ్ళ ముగ్గురికే ఉంటుంది అర్హత. కానీ నాపై ఈ విధంగా యుద్ధం చేస్తున్నాడంటే ఇతను సామాన్యుడు కాదు అని ఆలోచనలో పడ్డాడు కర్ణుడు. జరుగుతున్నటువంటి యుద్ధం అంతా చూస్తూ ఉంటే అందరిని తుక్కు కింద కొడుతున్నాడు భీముడు. ఎవడొస్తే వాడిని కొట్టిపడేస్తున్నాడు. ఇక అప్పుడు కృష్ణుడు ఆయన ముందుకు వచ్చి, మీరు ఎవరూ కూడా చేయలేని పని అతను చేశాడు. ఈ సమయంలో మీరందరూ కూడా అసమర్థులై ఉండి ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు, మీకు సిగ్గులేదా అని వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు. ఇక చేసేది లేక అక్కడి నుంచి ఓడిపోయి ఈ దుర్యోధన తాలూకా ఆ కౌరవులు కానివ్వండి, మిగతా అతనితో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు వీరుడి వలె పోరాడి ద్రుపద రాజు యొక్క మన్నలను పొందాడు. ద్రౌపది హృదయంలో స్థానాన్ని పొందాడు. ఇక్కడ ఈ ఘట్టంలో మనం చూస్తే అన్నీ ఉన్నవాడు ఎప్పుడు కూడా అణిగిమణిగే ఉంటాడు, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఇక్కడ ఆ స్వయంవరానికి వచ్చినటువంటి దుర్యోధనుడు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వీరులని, గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పేసి ఏదైనా చేయగలమని అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ మత్స్యయంత్రాన్ని ఎక్కువ పెట్టలేకపోయారు. మత్స్యయంత్రాన్ని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ మత్స్యయంత్రం వాళ్ళకి మరి ఏమాత్రం సహకరించలేదు. కనీసం ఆ ధనస్సే లేకలేదు. దాంట్లో వింటి నారని వాళ్ళు పెట్టలేకపోయారు, ఎక్కించలేకపోయారు, ఒక్క ఇంచు కూడా ఎక్కించలేకపోయారు. అంటే ఎందుకు? వాళ్ళకి ఆ యోగ్యత లేదు. ఇక్కడ అర్జునుడు అనుసరించినటువంటి విధానం చూడండి ఎలా ఉందో. అక్కడికి వచ్చి ఆ ధన చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుని ఎవరైతే అభిమంత్రించున్నారో, ఆ ధనస్సుని ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ ఋషికి నమస్కరించి ఆ ఋషి అనుమతి తీసుకొని ఆ మత్స్యయంత్రం ఎక్కుపెట్టడానికి వెళ్ళాడు. భగవద్బంధువులారా, దేవీ భాగవతంలో ప్రతి ఘట్టంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. విద్య వినయేన శోభతే అని శాస్త్రం చెప్తోంది. మనం ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. మనకి ఎన్ని వరాలున్నా, ఆ రోజుల్లో అంటే వరాలు ఉన్నాయి, ఆ రోజుల్లో అంటే అస్త్రశస్త్ర విద్యలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏమున్నాయి మనకి? మహా అయితే బాగా చదువుకుని ఉంటాం, లేదంటే పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, లేదా మన ఉద్యోగం కావచ్చు, ఏదో మనకున్న టాలెంట్ ఏదో ఒకటి అందాం. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విద్యనిస్తాడు. ముఖే సరస్వతి అంటారు. ఒక్కొక్కళ్ళు బాగా మాట్లాడగలరు, ఒక్కొక్కళ్ళు అందంగా ఉంటారు, ఒకళ్ళకి డబ్బు ఉంటుంది, ఒకళ్ళకి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇలా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక విభూతి ఉంటుంది. అలా అని చెప్పి విర్రవీగకూడదు. అలా విర్రవీగితే ఏమీ ఉపయోగం లేదు. ఇలా అవమానాలు పడతారు. అందుకనే మీకున్నటువంటి విద్య ఏదైనా సరే వినయంతో ఉంటే అది శోభిస్తుంది. నాకు అన్నీ తెలుసు అనుకోవటం, అహంకారంతో ప్రవర్తించటం, తొందరపడటం, ఎదురు వాళ్ళ మీద బురద చల్లటం, అనవసరంగా వాళ్ళతో కలహాలు పెట్టుకోవటం, ఇటువంటివన్నీ కూడా వినాశన హేతువులు. అందుకనే ఇక్కడ
వినయంగా ఉండి వీరుడైనటువంటి అర్జునుడు ఆ యొక్క దేవకన్య అయినటువంటి జగన్మాత ప్రసాదమైనటువంటి జగన్మాత ప్రతిరూపమైనటువంటి ద్రౌపదిని చేయించుకున్నాడు. భగవంతుని యొక్క ప్రసాదం అంత సామాన్యంగా దొరకదు. భగవతి అంత తొందరగా ప్రసన్నురాలు కాదు. ఆ అర్హత ఉంటేనే భగవతి మనకి ప్రసన్నమవుతుంది. ఆ అర్హతలు ఉన్నాయి కాబట్టే అర్జునుడు ఆ స్వయంవరంలో ఆ ద్రౌపదిని యాజ్ఞవల్కి ఆ యజ్ఞగుండం ద్వారా ఉద్భవించినటువంటి జగన్మాత అర్జునుడు సొంతమైంది. మనం కూడా ఆ జగదంబ అనుగ్రహం కావాలి అంటే వినయంగా ఉండాలి. శాస్త్రంగా నేర్చుకున్నటువంటి ఆ విద్యలన్నింటినీ కూడా ధర్మంగా అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం వినయంతో ఉంటామో, శాస్త్రపరంగా నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ధర్మానికి ఉపయోగిస్తామో, ధర్మో రక్షతి రక్షతః. మనం ధర్మాచరణలో ఉంటే ఆ ధర్మమే సమయానుకూలంగా మనల్ని రక్షిస్తుంది, నడిపిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రవచనాన్ని ప్రతిరోజు కూడా విని ఆ జగన్మాత ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తూ ప్రస్తుతానికి స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.